హాయ్ అందరికీ వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. సో ఇవాళ వీడియో వచ్చేసి పార్ట్ 3 ఆఫ్ మై సీమంతం సిరీస్. సో ఇవాళ వీడియోలో నా చీరల గురించి, నేను బ్లౌజెస్ ఎలా కుట్టించుకున్నాను, జ్యువెలరీ ఏం వేసుకున్నాను అనేది వీల్ టాక్ అబౌట్ ఇట్. సో ఫస్ట్ వచ్చేసి నా సీమంతంకి నేను కట్టుకున్న చీర అసలు నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే అన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ శారీకి. అండ్ చాలామంది నువ్వు ఒక దేవతలా ఉన్నావని కూడా చెప్పారు. ఇంతమంది కాంప్లిమెంట్స్ వచ్చేసి దీనికే వచ్చాయన్నమాట. చెప్పాను కదా నేను కొంచెం ట్రెడిషనల్ వింటేజ్ థీమ్ అని అనుకున్నాను అని చెప్పేసి. సో దానికి తగ్గట్టు శారీ చెప్పాలంటే నేను చాలా చోట్ల ఎతికాను. అండ్ ఓకే, వింటేజ్ శారీస్ ఉంటున్నాయి, బట్ ఎందుకో నేను అనుకున్నట్టు నాకు దొరకలేదు. అండ్ సో ఇదైతే నేను తీసుకున్నాను శారీ. వరమహాలక్ష్మిలో నాకు ఈ శారీ దొరికింది. చూస్తున్నారు కదా, ఇక్కడ చెక్స్ అయితే వచ్చాయి శారీకి. అండ్ గంగా యమున గ్యాప్ బార్డర్స్ అయితే వచ్చాయి, ఒక పక్క రెడ్ అండ్ ఇంకో పైకి గ్రీన్. అండ్ ఇది నాకు చాలా ట్రెడిషనల్గా అనిపించింది శారీ అయితే. ఇంతకన్నా ట్రెడిషనల్గా ఇంకా ఉండదు అనిపించింది. సో యా, అండ్ ఈ 3 కలర్స్ కూడా మన లైక్ రూటెడ్ ట్రెడిషనల్ ఇండియన్ కలర్స్. సో నాకైతే చాలా చూడగానే అయితే నాకు చాలా నచ్చింది. వరమహాలక్ష్మి వాళ్ళు ఎవ్రీ డే వీడియో కాల్స్, లైవ్ సెషన్స్ పెడతారనమాట. సో ఆ లైవ్ వీడియోలో నాకు చూసి నచ్చి నేను తీసుకున్న శారీ ఇది. సో దీనికి వచ్చేసి రెడ్ బ్లౌజ్ వచ్చింది. సో శారీకి వచ్చిన బ్లౌజే నేనైతే కుట్టించుకున్నాను కొంచెం డిఫరెంట్గా. సో ఇది హ్యాండ్స్కి నేను ఇలా చిన్న చిన్న బుటీస్ పెట్టేసి దానికి వచ్చిన బార్డర్ ఇలా దీనికి పెట్టేసి కుట్టించుకున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి ఇది అనమాట. సో బ్యాక్ కూడా నేను ఇలా చిన్న చిన్న బుటీస్ పెట్టేసి ఇట్లా కుట్టించుకున్నాను అనమాట, బార్డర్ అప్ అండ్ డౌన్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ బుటీస్ అండ్ నెక్ కొంచెం డిజైన్ వేరేలా కుట్టించుకున్నాను ఇలా. బట్ ఓవరాల్ శారీ లుక్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ పిస్తా కలర్ అండ్ బ్లూ గద్వాల్ పట్టు శారీ అనమాట. సో ఇది వచ్చేసి మా అత్తగారు తీసుకున్న శారీ. అండ్ సో 2 శారీస్ తీసుకుంటారు కదా, ఒకటేమో మమ్మీ వాళ్ళు, ఒకటేమో అత్తయ్య. సో ఇది వచ్చేసి అదనమాట. ఇది కూడా నాకు కట్టుకుంటే చాలా బాగా సూట్ అయింది. అండ్ సో యా, నాకు అండ్ ఇప్పటివరకు గద్వాల్ శారీ లేదు. సో దిస్ ఇస్ మై ఫస్ట్ గద్వాల్ శారీ అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా అయితే కుట్టించుకున్నాను. సో ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి అంతా ఇలా చిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఇక్కడ ఒక బర్డ్ వస్తుంది. సో అండ్ యా, అండ్ చిన్న లైట్ బుట్ట చేతులకి ఇలా అయితే హ్యాండ్స్కి వస్తుంది అనమాట. ఇది కూడా నాకు చాలా ప్రెటీ అనిపించింది బ్లౌజ్. సో యా, బ్యాక్ ఏమో ఇలా గుట్టిపించుకున్నాను. ఇవి నా 2 సీమంతం శారీస్. సో ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ గురించి చూద్దాం. యూజువలీ ఇలాంటి పెద్ద ఫంక్షన్స్ ఏమైనా ఉంటే నేను గోల్డ్ జ్యువెలరీయే వేసుకుంటాను. బట్ ఈసారి ఐ థాట్ ఐ వాంటెడ్ టు ట్రై కుందన్ జ్యువెలరీ. సో అందుకని ఈసారి నేనైతే జ్యువెలరీ బయట ఆర్డర్ పెట్టుకున్నాను. సో చాలా 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 నచ్చిన గుట్టపూసల నెక్లెస్ అన్నమాట. సో ఇలా పీకాక్స్ వచ్చింది నెక్లెస్ అంతా. యా, సో ఈ నెక్లెస్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇది నవ్కార్ బొటిక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. వాళ్ళని డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. చాలా డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ నాకు వచ్చేసి ఇది చాలా బాగా నచ్చింది. 5,000 6,000 మధ్యలో పడింది నాకు ఈ సెట్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇవి దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మోడల్ కూడా నాకు చాలా బాగా సూట్ అయింది అనిపించింది ఆ రోజు. సో యా, ఇవి దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్. అండ్ ఇది ఈ సెట్. అండ్ ఇంకోటి హారంకి వచ్చేసి, హారం కూడా నేను గోల్డెన్ గాసిప్ అనే స్టోర్లో తీసుకున్నాను. వాళ్ళని కూడా ట్యాగ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ పేజ్ అది కూడా. సో వాళ్ళని కూడా చెక్అవుట్ చేయండి. ఈ మధ్య హారం చాలా ట్రెండ్ అవుతుంది కదా. సో ఐ వాంటెడ్ టు ట్రై ఇట్లాంటి హారం అనమాట. సో
వాళ్ళ పేజ్లో నుంచి అయితే నేను తీసుకున్నాను. లైక్ లిటరల్లీ పెట్టగానే స్టాక్ అవుట్ అయిపోయింది ఒకసారి అయితే. సో నెక్స్ట్ టైం మళ్ళీ స్టాక్ చేశాక ఐ గ్రాబ్డ్ ఇట్. సో ఇది ఇప్పుడు బాగా లైక్ కొంచెం కాసులకి కొంచెం గ్యాప్ వచ్చిన హారం. సో ఇది కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఐ వాంటెడ్ టు ట్రై దిస్ టైం. సో ఇవి రెండు అయితే నేను అప్పుడు వేసుకున్నాను. అండ్ ఇంకా కమింగ్ టు ముక్కు పుడక, నేను పెళ్ళికి ఏదైతే ముక్కు పుడక వేసుకున్నానో అదే ముక్కు పుడక దీనికి కూడా వేసుకున్నాను అనమాట. సో అండ్ మనం ట్రెడిషనల్ అనుకున్నాం కాబట్టి ఈ ముక్కు పుడక పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది. సో ఈ ముక్కు పుడక అయితే నేను పెట్టుకున్నాను. సో ఇది కాకుండా ఐ థింక్ నేను మాటీలు వేసుకున్నాను. అండ్ మాటీలు నా గోల్డ్ మాటీలు 3 పర్ల్ లైన్స్ వచ్చిన మాటీలు అనమాట. సో యా, ఇది బేసిక్గా నేను వేసుకున్న జ్యువెలరీ. బట్ చాలా బాగా సెట్ అయింది అనిపించింది నాకు ఆ రోజు. అండ్ బ్యాంగిల్స్, యూజువలీ అందరూ లైక్ వచ్చిన వాళ్ళు బ్యాంగిల్స్ వేస్తారు కదా. దానికి ముందు నేను ఆల్రెడీ ఒక 2 బ్యాంగిల్స్ అయితే వేసి ఉంచుకుందాము అని అయితే నేను అనుకున్నాను. సో నేను నా శారీకి తగ్గట్టు బ్యాంగిల్స్ అయితే చేయించుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా నా శారీ కలర్స్కి తగ్గట్టు బ్యాంగిల్స్ అయితే లోటస్ బ్యాంగిల్స్ థీమ్లో చేయించుకున్నాను. అండ్ ఇవి కూడా నేను ఎలా చెప్పానో అలానే చేశారు. సేమ్ దించేశారు అనమాట సేమ్. ఇవి కూడా నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచే ఆర్డర్ చేసుకున్నాను. హ్యాండ్మేడ్ హ్యాపీనెస్ బై శామ్ అనే పేజ్ నుంచి నేనైతే ఆర్డర్ చేసుకున్నాను. వాళ్ళని కూడా కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. వాళ్ళ కస్టమర్ సర్వీస్ కానీ ఏదైనా కూడా చాలా బాగుంది. సో యా, సో సేమ్ ఇంకా నాకు శారీ కలర్స్ అవే యూజ్ చేశారనమాట. సో ఎస్, సో ఇవి నా సీమంతంలో నేను వేసుకున్న జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్. కమింగ్ టు మేకప్, నేను ఇంట్లోనే మేకప్ చేసుకున్నాను. నాకు నేనే హడావిడిగా మేకప్ చేసుకున్నాను. ఎందుకంటే వెన్యూకి ఆల్రెడీ లైక్ టైం అయిపోతుంది అది ఇది అంటే నేను ఆబ్వియస్లీ ఇంట్లోనే లైక్ నాకు నేనే మేకప్ చేసుకున్నా. బట్ హెయిర్ వచ్చేసి ఇక్కడ ఒక హెయిర్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నాను. షీఈ్ ఆల్సో మై ఫ్రెండ్. టియా హెయిర్ అనేది తన ఇన్స్టాగ్రామ్ పేజ్, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. తన్ని కూడా కింద ట్యాగ్ చేస్తాను. బట్ షీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. నేను ఇంతకుముందు వేరే వాటికి కూడా తను బుక్ చేసుకున్నాను. అప్పుడు కూడా లైక్ 100% సాటిస్ఫైడ్. మీరు ఎలాంటి హెయిర్ స్టైల్ చెప్పారో తను కూడా అలానే చేస్తుంది. సో యా, ఇది నా సీమంతం సిరీస్. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ జ్యువెలరీ, శారీ మీకు ఏది నచ్చిందో డెఫినెట్లీ కమెంట్ డౌన్ చేయండి, మీకు ఎలా అనిపించిందో అని. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ గాయస్. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.